ద రెప్ ఇది ఒక హాలీవుడ్ మూవీ 2026 జనవరి 15 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మల్టీ లాంగ్వేజ్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైమ్ వచ్చి టోటల్‌గా 1 అవర్ 52 మినిట్స్ అయితే ఉంది. యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ జోనర్‌లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ ఏం లేవు. ఎక్కువగా గన్ వయలెన్స్ అండ్ కొంచెం స్ట్రాంగ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. ఇంక మన స్టోరీలోకి వెళ్ళిపోతే మియామిలోని నార్కోటిక్స్ పోలీసులకైతే ఒక ఇంటిలోని చాలా పెద్ద అమౌంట్ ఉన్నది ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. లాక్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నట్టు. సో ఇది నిజమా లేకపోతే డ్రగ్ మనీయా అని వాళ్ళైతే ఒక డైలమాలో ఉంటారు. సో పోలీసుల టీం మొత్తం ఒకే కోణంలో అయితే చూడడం వల్ల ఈ కేసు అంతా చాలా సస్పిషన్‌గా అండ్ నమ్మక ద్రోహం, మోరల్ దీని మీద అయితే డైలమా ఎళ్లి ఇక్కడి నుంచి కేసు అయితే ఎక్సలేట్ అవుతుంది. సో దొరికిన డబ్బులు కొంచెం టెంప్టేషన్‌లో వారినైతే చేంజ్ చేస్తుంది. సో కాప్స్ వర్సెస్ కాప్ వాళ్ళలోని వాళ్ళకి టెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. సో అక్కడి నుంచి మూవీ ఏమైంది, ఏం జరిగిందని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంక నాకు ఎలాగనిపించిందంటే ఇట్స్ ఎ వన్ టైమ్ వాచ్. అటు టెన్షన్ అండ్ క్యారెక్టర్ ఇంటర్‌ప్లే అయితే చాలా బాగా ఎంటర్‌టైన్ అయితే చేశాయి. మరిన్ని మనం ప్లస్ అండ్ మైనస్‌లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే సో ఇద్దరు క్యారెక్టర్ డామోన్ అండ్ అఫ్లెక్ వాళ్ళిద్దరు క్యారెక్టర్ అయితే చాలా బాగా కెమిస్ట్రీ అయితే బాగా కుదిరింది. ఈ మూవీకి అయితే చాలా ఎంగేజింగ్ అయితే ఉంది. అండ్ స్టోరీ టెల్లింగ్ చాలా టెన్షన్‌తో పాటు ఈ కాప్ డ్రామాని అయితే వైబ్ అండ్ గ్రిట్టీగా అయితే క్రియేట్ చేసింది. సో ఇంకా యాక్షన్ ప్లస్ మోరల్ కాన్ఫ్లిక్ట్ అయితే 2 బాగా బ్యాలెన్స్ అయితే చేశారు. అండ్ సపోర్టింగ్ క్యాస్ట్ కూడా మరింత డెప్త్‌ని అయితే యాడ్ చేశారు. ఇంక మనం మైనస్ పాయింట్ చూసుకుంటే ప్లాట్ కొన్నిసార్లు ఈజీగా మనం ప్రిడిక్ట్‌గా చేసేస్తాము. ఆల్రెడీ ఎక్కడో చూసింది అన్నట్టునే ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్‌లో ఎక్స్‌పోజిషన్ హెవీగా ఉండడం వల్ల కొంచెం ఎక్కువ ల్యాగ్ చేశారేమో అని అనిపించింది. ఇంకా ఓవరాల్‌గా చెప్పాలంటే 'ద రిప్' ఒక గిట్టి ఓల్డ్ స్కూల్ స్టైల్ క్రైమ్ థ్రిల్లర్ పాత సినిమాలాగే ఉంది. అండ్ మెట్ డామన్ అండ్ బెన్ అఫ్లెక్ డైనమిక్ పెర్ఫార్మెన్స్‌గా మూవీని అయితే ఎలివేట్ అయితే చేస్తుంది. సో ప్లాట్‌లో కొన్ని ట్విస్ట్‌లు ప్రిడిక్టబుల్ అయిన టెన్షన్ అండ్ క్యారెక్టర్ ఇంటర్‌ప్లే అయితే చాలా బాగా అయితే ఎంటర్‌టైన్ అయితే చేశారు. సో ఈజీ వాచ్ ఫర్ థ్రిల్లర్ అవర్స్. ఎస్పెషల్లీ ఎవరికైతే కాప్ వర్సెస్ కాప్ కరప్షన్ స్టోరీస్ నచ్చితే వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.7 అవుట్ ఆఫ్ 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో ఇంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.